నమస్తే అండి. నా పేరు గంగరాజు. నేను మరపాల నుండి వచ్చాను. యాక్చువల్గా ఫస్ట్ నాకు ఫీవర్ వచ్చింది. తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్ళాం. ఆయన ఆ డాక్టర్ ఇచ్చినటువంటి ఆ మెడిసిన్స్కి ఆ రియాక్షన్ అయ్యి నాకు మొత్తం థ్రోట్ ఇన్ఫెక్షన్ అన్నీ వచ్చాయి మొత్తం. తర్వాత నాకు చాలామంది చెప్పారు ఎన్ఆర్ఐ హాస్పిటల్ కొద్దిగా బాగుంటుంది సర్వీస్ అని చెప్పారు. సో వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగింది ఎన్ఆర్ఐ హాస్పిటల్కి. డాక్టర్ రోహిత్ సార్ అండర్లో నాకు ట్రీట్మెంట్ జరిగింది. చాలా చక్కగా ఎక్సలెంట్గా చేశారు ఆయన. నేను మార్చి 1 వచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఏప్రిల్ 18 ఈ రోజు వరకు కూడా ట్రీట్మెంట్ చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. స్టార్టింగ్లో నాకు అసలు మాటలు కూడా వచ్చేవి కాదు. అలాగే స్వాలోయింగ్ కూడా తినలేకపోయింది. అలాగే వాటర్ తాగలేకపోయేవాడిని. స్వాలోయింగ్ చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఈరోజు నేను చాలా నడవగలుగుతున్నాను. అలాగే స్వాలోయింగ్ చేయగలుగుతున్నాను, తినగలుగుతున్నాను, తాగగలుగుతున్నాను. చాలా బాగుంది. అలాగే మొత్తం నా హెల్త్ అంతా కూడా రికవర్ అయ్యింది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా నర్సెస్ కానీ అలాగే సూపర్వైజర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మెయింటెనెన్స్ కానీ అన్నీ చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకు. మొత్తం ఓవరాల్గా ట్రీట్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సిబ్బంది అంతా కూడా స్టాఫ్ చాలా బాగా చూసుకున్నారు. మాకు మంచి హాస్పిటల్కి వచ్చామన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. నన్ను ఎవరు అడిగినా కంపల్సరీగా ఈ హాస్పిటల్కి పేరు చెప్తాను. ఎందుకంటే చాలా బాగుంది ట్రీట్మెంట్ కూడా. అందరూ కూడా చాలా చక్కగా చూసుకున్నారు. ఆ డాక్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అక్కడ నర్సెస్ కానీ ఆయాస్ కానీ సూపర్వైజర్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీబడి చాలా ఎక్సలెంట్గా చూస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నా హెల్త్ ఇప్పుడు పూర్తిగా రికవర్ అయ్యింది. సో డాక్టర్ రోహిత్ సార్ థ్యాంక్ యూ సార్. నన్ను అసలు యాక్చువల్గా నేను బ్రతుకుతానా అనే దీనికి వచ్చాను ఇక్కడ హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు. కానీ నన్ను నిజంగా నాకు రెండో జన్మ ఇచ్చారు డాక్టర్ సార్ రోహిత్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా మీరు ఎలా తెచ్చుకోవాలో నాకు తెలియదు. చాలా థ్యాంక్ యూ సార్. ఇది మాత్రం మర్చిపోలేను జీవితంలో. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నా పేరు శిరీష. మా హస్బెండ్ గంగరాజు. ఆయనకి February 5th నుంచి బాగాలేదు. చాలా హాస్పిటల్స్ తిరిగాము. తగ్గుతూ వచ్చింది కానీ మెడిసిన్ బిల్స్ ఎక్కువైపోవడం అది అయితే ఈఎస్ఐ ద్వారా ఇక్కడికి వచ్చాము ఎన్ఆర్ఐ హాస్పిటల్కి. ఇక్కడికి వచ్చాక ట్రీట్మెంట్ చాలా బాగుంది. ఐసీయూలో అయితే అందరూ బాగా చూసుకున్నారు. సిస్టర్స్ నాగమణి సిస్టర్ ఇంకా చాలామంది ఉన్నారు. పేర్స్ తెలియదు, నేమ్స్ తెలియదు. రోహిత్ సార్ అయితే ఎవ్రీడే కౌన్సిలింగ్ ఇచ్చేవారు. ఎలా ఉంది కండిషన్ పేషెంట్, ఇలా ఏమైనా బ్లడ్ రిపోర్ట్స్ కానీ క్లినికల్ ఇంప్రూవ్మెంట్స్ కానీ చాలా క్లియర్గా చెప్పేవారు. చాలా బాగా అర్థమయ్యేది. అండ్ అక్కడ ఉన్న మెయింటెనెన్స్ కూడా చాలా బాగుండేది. తర్వాత ఇక్కడ రూమ్కి షిఫ్ట్ అయ్యాక కూడా మెయింటెనెన్స్ బాగుంది. అండ్ ఎవ్రీడే ఇక్కడ ఏవో సార్ కిరణ్ సార్ వచ్చి డైలీ చెక్ చేయడం, మెయింటెనెన్స్ ఎలా ఉంది, వాష్రూమ్స్ కానీ క్లీన్లెస్ కానీ మెడిసిన్స్ ఎలా వేసుకున్నారు ఏంటి అన్నీ బాగున్నాయి. అండ్ ఒక మేడం కూడా వచ్చేవారు, మేబీ పెద్ద మేడం అనుకుంటా. ఆవిడ కూడా క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ రోజు అడిగేవారు ఏమైంది అనేసి అన్నీ చూసేవారు. సిస్టర్స్ కూడా చాలా బాగా చూసుకున్నారు. ప్రజెంట్ అయితే 2 legs మూవ్మెంట్ లేని సిచ్యువేషన్లో వచ్చి ఇప్పుడు నడుస్తున్నారు ఓన్గా. అండ్ స్వాలోయింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యింది, మాటలు వస్తున్నాయి. అన్ని డెర్మటోమయోసైటిస్ చాలా రేర్ డిసీజ్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్. అయినా సరే మాకు ఇక్కడ బాగానే చేశారు. ఈఎస్ఐలో కూడా బాగానే అయ్యింది. అండ్ ఇంకా ఎలా చెప్పుకోవాలో తెలియదు. థ్యాంక్ యూ, నిజంగా హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. రోహిత్ సార్కి అయితే ఇంకా కంప్లీట్ రికవర్ అయ్యాక ఆయన వచ్చి స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పాలనుకుంటున్నారు. అండ్ కిరణ్ సార్కి థ్యాంక్ యూ, సిస్టర్స్కి అండ్ స్పెషల్గా చాలా మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు. ఆయన ఇప్పుడు ఇలా ఉన్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు రోహిత్ సార్ అండ్ కిరణ్ సార్, మా బాబాయ్ అండ్ బావగారు ఇంకా సిస్టర్స్ అందరూ చాలామంది ఉన్నారు. మా హస్బెండ్కి మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటూ వచ్చిందంటే వీళ్ళందరూ కారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నా పేరు సింహాసనం సార్. ఆయన మా బ్రదర్ ఇక్కడికి వచ్చాము, మాకు హ్యాపీగా ఉంది. రోహిత్ సార్ హ్యాపీగా చూసుకున్నారు సార్. తర్వాత మన మేనేజ్మెంట్ కిరణ్ సార్ హ్యాపీ, మాకు ప్రతి డైలీ మమ్మల్ని బాగా చూసుకున్నారు సార్. అలాగే ఫిజియోథెరపీ డాక్టర్ ముగ్గురు వచ్చేవాళ్ళు సార్. ముగ్గురు హ్యాపీ సార్. చాలా చక్కగా చూసుకారు. ఆయన 8 అవుతాడని మేము భయపడ్డాం సార్. హాస్పిటల్ మొత్తం నర్స్ మొత్తం వాయిస్ అండ్ ఆయాస్ అందరూ బాగా చూసుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్.